హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూసీలో స్వాగతం. బెట్టింగ్ లో లాస్ అయిపోయి రికవరీ చేయాలన్న ఉద్దేశంతో ఎంత మంది ఎలా నాశనం అయిపోతున్నారు ఈ బెట్టింగ్ లో పూర్తిగా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కొంచెం మార్పు చెందుతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను అనమాట. ఇదంతా కూడా నిజంగా జరిగింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి జీవితంలో ఇదంతా జరిగింది అనమాట. కాబట్టి ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అవగాహన చెందండి. ఒక బట్టల షాపు యజమాని జీవితంలో జరిగిన సంఘటన అనమాట ఇదంతా కూడా. అదే ఒక బట్టల షాపు యజమాని ఉన్నాడు. అయితే అది వాళ్ళ నాన్నగారి తర్వాత ఇతని మెయింటెనెన్స్ కి నాన్నగారు ఈ అబ్బాయికి ఇచ్చేసాడు అనమాట. ఇంకా అప్పుడు ఈ అబ్బాయి ఇతనే ఇంకా ఆ షాప్ అంతటిని మెయింటెనెన్స్ చేయడం మొదలెట్టాడు. అయితే ఏంటంటే చాలా అప్పటికి మ్యారేజ్ కూడా అవ్వలేదు అబ్బాయికి. ఒక బాధ్యత వాళ్ళ నాన్నగారు ఒక బాధ్యత అప్పచెప్పేటప్పటికి మొదట్లో చాలా బాధ్యతగా ఆ షాప్ ని మెయింటైన్ చేయడం చేశాడు. ఎలాగంటే ఒక ముగ్గురు పనిచేసే వాళ్ళు కూడా ఆ షాప్ లో ఉన్నారనమాట, ముగ్గురు వర్కర్స్ కూడా. అయితే వర్కర్స్ ఉన్నా సరే ఈ కుర్రాడే ఇతను సేల్ చేయడం కూడా, ఎవరైనా కస్టమర్ వస్తే ఇతనే ముందుగా వెళ్ళి ఆ సేల్ చేసి ఒక బాధ్యతాయుతంగా ఆ బట్టల షాప్ మెయింటైన్ చేసేవాడు అనమాట. అయితే అప్పటికి ఏ అలవాట్లు లేవు, ఏ బ్యాడ్ అలవాట్లు లేవు అనమాట. ఒక బాధ్యతాపరుడుగా వాళ్ళ నాన్నగారు చెప్పిన బాధ్యతని ఒక బాధ్యతగా ఇతను ఈ అబ్బాయి అనేవాడు మెయింటైన్ చేసేవాడు అన్నమాట ఈ షాప్ని. చాలా ఆ షాప్ని కూడా చాలా డెవలప్ కూడా చేశాడు. కొంతకాలం తర్వాత ఆ షాప్ని డెవలప్ కూడా చేశాడు. మంచి ఐటమ్స్ తీసుకొస్తాం, మంచి డ్రెస్లు అయ్యి ఐటమ్స్ తీసుకొస్తాం. చాలా చక్కగా షాప్ని మెయింటైన్ చేయడం కూడా చేశాడు అనమాట. అయితే ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా ఇతనికి ఒక ఫ్రెండ్ ద్వారా ఈ బెట్టింగ్ అనేది, ఆన్లైన్ సైట్ గేమ్ అన్నది, ఈ బెట్టింగ్ అన్నది అలవాటు అయిందనమాట. జస్ట్ సరదాగా నేర్పించాడు, ఎంటర్టైన్మెంట్ గా ఒక సమయంలో. అయితే ఈ అబ్బాయి ఇంకా ఏం చేయడం అంటే మెల్లిగా దానికి చిన్నగా టైం పాస్ గా మొదలెడతాం. ప్రతి ఒక్కరికి ఇదే కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే టైం పాస్ కి సరదాగా ఎంటర్టైన్మెంట్ కి మొదలు పెడతారు ఈ గేమ్ అన్నది. అందరూ కూడా ఇలాగే మొదలు పెట్టిన వాళ్ళు. అయితే అతను కూడా సరదాగా ముందు మొదలు పెడతాం ఈ ఆన్లైన్ సైట్లలో. వాళ్ళ ఫ్రెండ్ చెప్పేటప్పటికి సరదాగా ఎంటర్టైన్మెంట్ గా మొదలు పెడతాం అలవాటు చేసుకున్నాడు. ఇలా అలవాటు చేసుకున్న అతను మొదట్లో డబ్బులు చాలా బాగా వచ్చి, ప్రతి ఒక్కరికి అయ్యేదే, జీవితంలో జరిగిందే కదా ఇది. ప్రతి ఒక్కరు కూడా మొదట్లో డబ్బులు వస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్ అంటేనే ఇంత, ప్రతి ఒక్కరు మీకు కూడా అలాగే జరిగి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. ముందు అలా రావడం కాదు, వాళ్ళు ఇస్తారనమాట మనల్ని. ముందు జరగబోయే అనర్థాలకి ముందు మెట్టు ఏంటంటే మనకు ముందు డబ్బులు ఇవ్వడమే అనమాట. అయితే ఇతనికి కూడా డబ్బులు రావటం మొదలు పెట్టింది. ఎప్పుడైతే వన్స్ డబ్బులు రావటం, సరదాగా ఆడితే డబ్బులు రావటం మొదలయ్యిందో, ఇతను ఆ బెట్టల వేయటం కూడా వందల్లోంచి వేలుల్లోకి వెళ్ళాడు అనమాట. ఆ వేలులు కూడా ఆడుతున్నప్పుడు వచ్చి పోతా ఉండేవి. అలాగే ఇంకా ఎడిషన్ అయ్యి దాన్ని లక్షలతో ఆడటం మొదలు పెట్టాడు అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఇతనికి బాగా ఎడిషన్ అవుతూ మొదలు పెట్టాడు. ఇంకా ఎలాగంటే షాపుకు వచ్చేవాడుగా. అంతకుముందు ఈ కుర్రోడు వర్కర్స్ ఉన్నా సరే ఇతను వెళ్ళి సేల్ చేసేవాడు కదా, బాధ్యతాయుతంగా అన్నదే. ఇప్పుడు ఎలా జరిగేది అంటే ఆ ఎడిషన్ అయిన తర్వాత ఆ మొబైల్ పట్టుకోవడం, షాపు తీయటం, మొబైల్ తీయటం, ఓ పక్కన కూర్చోవడం, ఆ వర్కర్లు వస్తే తుడుచుకోవడం, గుడుకోవడం, బట్టలు అవి చదువుకోవడం, వాళ్ళ పని వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చారు చెందారు ఏం చేస్తున్నారో కూడా షాప్ తాళం తీసుకోవడం, కూర్చోవడం, సీట్లో కూర్చొని మొబైల్ చూసుకుని గేమ్లు ఆడుకుంటూ ఉండటమే. ఇంకా కస్టమర్లు ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఈ సేల్స్ ఎలా చేస్తున్నారో, ఈ వర్కర్ సేల్స్ ఎలాగా చేస్తున్నారు, వచ్చిన కస్టమర్ కి ఎలాగ అమ్ముతున్నారు, ఇవన్నీ పట్టించుకోవడం కాదు. వచ్చినట్టు అమ్మినట్టు మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు అలాగ కూర్చొని ఉండటం, ఆడటం. ఏమన్నా డబ్బులు వస్తే, ఒకవేళ ఈ మొబైల్ ఈ లోపల ఈ గేముల్లో డబ్బులు పోతే వచ్చిన డబ్బులు మళ్ళీ ఇందులో డిపాజిట్ చేసుకోవడం, ఇదే పని అనమాట. ఇంకా షాప్ ని మెయింటెనెన్స్ అన్నది పట్టించుకోవడం మెల్లిగా తగ్గించేసాడు అనమాట. ఇంకా ఒక నామపూర్వకంగా వస్తాం షాప్ కి, తీయటం, ఏమన్నా సేల్ అవుతే ఆ డబ్బులు పోయినాయి అంటే ఇందులో చేసుకోవడం, వస్తే గనక మళ్ళీ ఆడటం. ఇంకా ఖరీదు అంటే తెలుసు కదా, బట్టలు తేవడానికి, సేల్స్ చేయడానికి తెస్తారు కదా వేరే చోట నుంచి. వాటి కోసం ఉంచుకున్న డబ్బులు కూడా పెట్టి ఆడేయడం. ఇంకా ఏంటంటే
ఇంకొకసారి ఏమన్నా డబ్బులు పోయినాయి వస్తే గనక మానేద్దాం, ఎలాగోలాగా మానేద్దాం. రికవరీ 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 చేయాలి, ఏదోలా రికవరీ చేయాలి, ఏదోలా రికవరీ చేయాలి, రికవరీ చేసి మానేద్దాం, రికవరీ చేద్దాం మానేద్దాం. ఈసారి కాకపోతే ఈసారి రికవరీ అవుతుంది, మానేద్దాం, వచ్చిన ఎంతో కొంత వస్తే మానేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఒక్కోసారి అప్పుడు అమాస పౌర్ణమికి వస్తున్నా మానటానికి ఇక్కడ ఎడిక్షన్ అయిపోయాడు. బెట్టింగ్ ఎడిక్షన్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని లక్షలు పోయిన తర్వాత ఇక్కడ వేలు వస్తే కనపడదు, కంటికి కనపడదు. కానీ మన భ్రమ ఏంటంటే డబ్బులు ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి ఇంకా రికవరీ చేయాలన్న మైండ్ సెట్ మొత్తం మనకి మైండ్ లో తిరుగుతూ ఉంటది అనమాట. ఇలాగా ఇంకా అతనికి రికవరీ 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 చేయాలనుకుంటా ఇంకా మొత్తానికి మొత్తం కూడా సేల్స్ అవుతున్న డబ్బులు ఎన్నున్నా సరే ఈ బెట్టింగ్ లో పెడతాం, పోగొడతాం. ఇదే పనితో ఇదో తతంగంతో ఉండి కూడా మానసికంగా చాలా చాలా నరకం అనిపించేవాడు అనమాట. ఇంకా ఇలా జరుగుతూ ఉండగా ఈ విషయం అంతా కూడా ఈ అబ్బాయి చేస్తున్న ఇదంతా కూడా విషయం వాళ్ళ ఫాదర్ తెలిసిపోయింది అనమాట. తెలిసిపోయేటప్పటికి వాళ్ళ ఫాదర్ చాలా బాధపడ్డాడు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగంటే ఇంకా ఇంత మంచిగా బాధ్యతగా అప్పచెప్తే ఎంత ఇలా అయిపోయాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొంచెం బాధపడిన తర్వాత ఆలోచించారు. ఒకప్పుడు బాగానే ఉండేవాడు, ఈ బెట్టింగ్ అన్నది ఎప్పుడైతే అలవాటైందో అప్పటి నుంచి ఇలా తయారయ్యాడు అని చెప్పేసి కొంచెం ఎలాగైనా కన్నా తల్లిదండ్రులు కదా, ఎంతైనా కన్నా తల్లిదండ్రులు వదరు కాబట్టి ఆ కుర్రోడిని కేసి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకు ఇలాగా ఇయ్యి అని చెప్తే కొంచెం అప్పటికి జరిగిన విషయం అంతా ఈ అబ్బాయి చెప్పేటప్పటికి వాళ్ళ ఫాదర్ ఎక్స్క్యూజ్ చేసి కొంచెం ఉన్న అప్పులన్నీ కూడా క్లియర్ చేసి మంచిగా మళ్ళీ సెట్ చేసి జాగ్రత్తగా చూసుకో, షాపు ఉన్నది నువ్వు ఒక్కడవే కొడుకువి, మరి నువ్వు కాకపోతే మమ్మల్ని చూసుకునేది ఈ స్థితిలో ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకునేది ఎవరు అని చెప్పేసి బాధపడి అయిన తర్వాత ఆ అబ్బాయి కొన్ని తీర్చితే కనుక ఇతను బాగానే ఉండేవాడు, కొంతకాలం మళ్ళీ బాగానే ఉన్నాడు, ఇంకా ఎలాగ ఉన్నాడు కదా అని మ్యారేజ్ కూడా చేశారనమాట. మ్యారేజ్ కూడా చేసిన తర్వాత మ్యారేజ్ కూడా ఈ అబ్బాయి చేసుకున్న తర్వాత శుభ్రంగా కొన్ని రోజులు మాత్రమే, మ్యారేజ్ అయిన కొన్ని నెలలు మాత్రమే అయితే ఉండేవాడు అనమాట. బాగానే ఉండేవాడు, మళ్ళీ షాపు అప్పట్లా కాకపోయినా కొంచెం మెయింటెనెన్స్ ఏదో కొంచెం మెల్లిగా ఉండేవాడు. కానీ ఈ మైండ్ లో రికవరీ, నేను ఎప్పుడూ చెప్తున్నాను, రికవరీ అన్నది మీ మైండ్ లో ఎప్పుడైతే పూర్తిగా డిలీట్ అవుద్దో మీ మైండ్ లో అప్పుడే మీరు బాగుపడతారు అన్నది నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. కానీ ఇతనికి ఏంటంటే ఈ రికవరీ అన్న పాయింట్ మైండ్ లో మట్టికి డిలీట్ అవ్వలేదు. మానటం అయితే కొంతకాలం మానేడే తప్ప ఈ రికవరీ అన్న పాయింట్ మట్టికి పూర్తిగా డిలీట్ చేయలేకపోయాడు మైండ్ లో. అయితే మళ్ళీ మొదలెట్టాడు. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మొదలెడతాం ఈ బెట్టింగ్ అన్నది మొదలెట్టాడు అనమాట. అటు కొంత మెల్లిమెల్లిగా ఇంకేంటంటే లాస్ అవి కొద్ది రికవరీ అని చెప్పేసి చేస్తున్న ఈ ప్రయత్నంలో లాస్ అయిపోయేటప్పటికి ఇంకా ఆడటానికి మళ్ళీ డబ్బు లేక ఈ బట్టల షాప్ కూడా మెయింటెనెన్స్ అన్నది మళ్ళీ బాగా తగ్గిపోయేది. అంత ముందులాగా వచ్చేది కాదన్నమాట. అంటే కొత్త ఐటమ్స్, బట్టల షాప్ అంటే కొత్త ఐటమ్స్ పెట్టాలి కదా, ఈ ఉన్నాయే సేల్ అవుతా ఉండేవి, ఏదో నామపూర్వంగా ఆ షాప్ మెయింటెనెన్స్ జరిగేది అనమాట. అయితే ఇతనికి ఆడటానికి లేక ఇంకా భార్య దగ్గర మెలలో ఉన్న బంగారం కానీ బంగారం కానీ మొత్తం అంతా కూడా ఆమెను అడిగి ఏదో ఇచ్చేస్తాను చేసేద్దాం ఇది అని చెప్పి ఏదో ఖరీదుకి బట్టలు కొంటాకి ఖరీదుకి డబ్బులు లేవు, మళ్ళీ అయిన తర్వాత ఇచ్చేద్దానంటే కట్టుకున్న భార్య అతను నమ్మి అంటే ఈ బెట్టింగ్ ఆడుతున్న సంగతి తెలియదు అనమాట ఆమెకి. నమ్మి ఆమె కూడా చాలా బంగారం తెచ్చి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ పుట్టింటి నుంచి మళ్ళీ అతను ఏ అబద్ధాలు చెప్తే ఇలా మెయింటెనెన్స్కి ఇలా లేవు అలా లేవు అని చెప్తే వాళ్ళ ఇంటికాని తెమ్మంటే ఆమె వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికాని పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వడం, ఇలాగా ఆ డబ్బులు కూడా ఇతనికి ఇస్తే ఈ కూడా పోగొట్టేయడం, ఇలా మళ్ళీ మానసికంగా ఇదంతా కూడా రికవరీ, బెట్టింగ్ లో పోయిన డబ్బులు రికవరీ చేయాలన్న ఇదే మైండ్ సెట్ అనమాట. ఇతను అలా ప్రవర్తించడం ఇంకా అలా చేశాడు. అలా తర్వాత ఏమైందంటే పూర్తిగా అతను ఇంకా ఎడిషన్కి అయిపోయి మొత్తం అప్పులు చేయవుతాం. ఈ బంగారం అన్ని తెచ్చి అమ్మి చేసిన తర్వాత ముందు తాకట్టు పెట్టాడు, తర్వాత ఆ డబ్బులు కూడా పోయేటప్పుడు ఆ బంగారం కూడా అమ్మేయడం చేయడం, మెంటల్ గా చాలా టార్చర్ అనుభవించిన తర్వాత ఇంకా పూర్తిగా షాప్ అన్నది కూడా చాలా తగ్గిపోయింది అనమాట. మొత్తం మెయిన్నెస్ అంతా పోయేటప్పటికి ఇంకా ఇతనికి మానసికంగా చాలా ఇబ్బంది అయిపోయి ఏం చేయాలో ఇంకా తెలియక ఇంట్లో అలా పడి ఉండగా ఇంకా వాళ్ళ భార్యకి అప్పుడు చెప్పాడు అనమాట. అప్పుడు చెప్తే వాళ్ళ భార్య ఎంతైనా చెప్తున్నాను కదా, తల్లిదండ్రులు కడుపుని పుట్టినందుకు ఆ తల్లిదండ్రులను కట్టుకున్న భార్య మనల్ని ఎక్స్క్యూజ్ చేయగలదు ఎప్పటికైనా కొంచెం, అది కూడా అన్ని విధాలుగా జరగదు, శృతి మించిందంటే వాళ్ళు కూడా మనకు చేయరు. అయితే ఆ భార్య కూడా ఇంకా అన్ని అర్థం చేసుకొని
సరే మనల్ని మంచిగానే ఉండేవాడు కదా, ఈ ఒక్క అలవాటు వల్ల ఇలా ఉన్నాడో, కర్మ అదంతా మంచే కదా, మంచిగానే ఉంటాడో, మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అనుకుని ఆమె ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఆఖరిసారిగా వాళ్ళని అడిగి ఇంకా ఏదో అబద్ధం చెప్పి, భర్త ఎలాగని చెప్పకుండా ఏదో చెప్పి ఆమె ఒక కొంత అమౌంట్ తీసుకొచ్చి ఈ షాప్ కూడా ఇతను విషయం చెప్తున్నా మర్చిపోయాను, ఆ షాప్ కూడా అమ్మేసుకున్నాడు తర్వాత. ఈ ఇంకా ఈ ఆడటానికి డబ్బు లేక, అంటే మొత్తం ఉన్న బంగారం ఏ కాకుండా ఆ తర్వాత ఈ షాపు కూడా అమ్మేయడం జరిగింది అనమాట. ఇంకా ఇంట్లో ఇలా ఖాళీగా ఉండటం చూసి వీళ్ళ భార్య ఇదంతా చేసింది అనమాట. ఇంకా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఏదన్నా చిన్న షాప్ పెట్టండి, మామూలుగా బయట ఎక్కడన్నా రోడ్డు పక్కన చిన్న షాప్ పెట్టండి, పర్లేదు, మీరు మళ్ళీ కష్టపడితే మీరు పైకి రాగలుగుతారు అని ఇతని మీద ఉన్న నమ్మకంతో ఈ భార్య అన్నది మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. అయితే మళ్ళీ ఇతను ఎలాగైనా ఆలోచించుకున్నాడు, ఎలాగైనా సరే ఈ నా కుటుంబం కోసమన్నా నేను మంచిగా చెందాలి అని చెప్పేసి అతను ఎంతో ఆలోచించుకొని ఆ డబ్బులు తీసుకొని చిన్నగా, ఇతనికి ఎలాగా ఈ బట్టల బిజినెస్ అలవాటే కాబట్టి మళ్ళీ రోడ్డు పక్కన అది ఏ షాప్ అవుతుందో ఆ షాపు రోడ్డు పక్కన సిగ్గుపడకుండా, ఇంకా తప్పదు కదా ఈ బెట్టింగ్ లోకి వచ్చిన తర్వాత కొంత మనం ఉన్న క్యారెక్టర్ దిగజార్చేస్తుంది అనమాట ఇది బెట్టింగ్ అన్నది. ఇంకా తప్పగా ఆలోచించి ఇంకా ఏ షాప్ అయితే అతని షాప్ ఉందో ఆ షాపు పక్కన రోడ్డు పక్కన ఈ బట్టలు తెచ్చుకొని రోడ్డు మీద పక్కన తెలుసు కదా బండి మీద పెట్టుకుని అమ్ముతారు, అలా పెట్టి అమ్ముతూ మొదలెట్టాడనమాట. ఇంకా అలా జరుగుతూ ఉండగా మళ్ళీ అతనికి రికవరీ అన్నది మైండ్ లోకి వచ్చిందనమాట. ఎలాగైనా అంటే ఇక్కడ అమ్ముతున్న డబ్బులు సరిపోవట్లేదేనంటే ఏంటి ఇంతలా చేసి ఇంతకు ముందు ఎలా ఉండేది నా పరిస్థితి, ఇప్పుడు రోజుకి ఒక 500-1000 రూపాయలు అమ్ముకోవాల్సి వస్తుంది పొద్దున్న సాయంత్రం వరకు ఇలా రోడ్డు పక్కనని. మళ్ళీ మైండ్ లో రికవరీ పోయింది ఎలాగైనా రాబట్టాలన్న రికవరీ అన్నది మళ్ళీ ఆ పురుగు అతన్ని తొలిసేయడం మొదలు పెట్టింది అనమాట. ఇంకా వచ్చిన ఆ రోజు అమ్మిన డబ్బులు ఏమైనా ఉంటే ఆడటం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పుడు లక్షల్లో వేలు ఆడేవాడు ఇప్పుడు 100లో ఆడటం మొదలు పెట్టాడు అనమాట. అంటే 100లో ఆడటం ఏంటంటే ఇదంతా కూడా రికవరీ అనే ఆలోచన. ఇదంతా కూడా ఏదో ఒకటి వస్తుందేమో, ఈ రోజుకి ఒక 500-1000 రూపాయలు వస్తుంది అమ్ముతుంటే లాభం, మనం ఆడితే ఇంకొక 500 ఎక్స్ట్రా వస్తే ఒక 1500 అవుతుంది. ఈ ఉద్దేశం చూడండి ఏంటంటే అన్ని లక్షలు పెట్టి ఆడినప్పుడు రాని డబ్బులు ఇప్పుడు ఎలా పెడితే వస్తుందా, రాదు. కానీ ఈ బెట్టింగ్ ఎడిషన్ అన్నది మనల్ని అలా ఆలోచన చేస్తుంది అనమాట. మనం ఎలాగ అమ్ముతున్నాము, ఒక 500-1000 రూపాయలు వస్తుంది, ఒక బెట్టింగ్ లో స్లోగా 100 రూపాయలు చిన్నగా 100 ఆడుకుందాము, ఈ అమ్ముతం కాకుండా సేల్స్ కాకుండా ఇంకో 500 ఎంత పెడితే ఈ వచ్చిన వాటికి కొంచెం జోడవుతుంది అని చెప్పేసి ఈ మైండ్ లో మళ్ళీ రికవరీ అనే పురుగు మళ్ళీ మొదలు పెడతాం అతనికి అలవాటైంది అనమాట. ఇంకా మళ్ళీ ఇలాగా వచ్చిన డబ్బులు ఆ రోజు వచ్చిన 500-1000 రూపాయలు వస్తే మళ్ళీ బెట్టింగ్ లో పెట్టేయడం, ఆడేయడం, డిపాజిట్లు చేసుకోవడం, ఆడేయడం జరుగుతూ ఉండేది అనమాట. ఈ భార్యకి మట్టికి ఏం సేల్ అవ్వలేదు, ఏం అమ్మలేదు అని చెప్తా ఉండేవాడు అనమాట. ఆఖరికి ఇలా ఎవరికైనా ఎంతకాలం నమ్ముతారు చెప్పండి, ఎంతకాలం నమ్ముతారు ఒక మనిషిని, ఎంతకాలం భరిస్తారు? ఇంకా ఇతను ఇలా చేస్తుంటాం చూస్తుంటే 1 రోజు 2 రోజులు సేల్ అవ్వలేదంటే గనక నమ్ముతారు. ఇంకా ప్రతిరోజు ఇదే వచ్చి ఇతని ఇంటికాడ ఇలాగా తలపట్టుకుని ఉంటుంటే అతనికి ఏమికి అర్థమైపోయింది. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి, మీ అబ్బాయి పరిస్థితి, ఇంకా మీ అబ్బాయితో నేను ఉండలేను అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని చెప్పి అతన్ని వదిలేయడం జరిగిందనమాట. ఇంకా తల్లిదండ్రులు కూడా అప్పటికే చాలా ఇతనికి ఇచ్చారు. అంతకుముందే చెప్పాను కదా కొన్ని లక్షల అప్పులు తీర్చారని. వీళ్ళ కూడా మానసికంగా అలసలే వృద్ధాప్యం. ఇంకా ఇతని టెన్షన్ కి ఇంకా మానసికంగానో శారీరకంగా కూడా బాగా డల్ అయిపోవడంతో ఇంకా వాళ్ళు కూడా ఇంక వీళ్ళ దగ్గర కూడా లేవు, ఇంకా ఏమైనా చెయ్యాలని ఇతని కూడా దగ్గర కూడా లేవు. ఇంకా అతన్ని అలా వదిలేశారు. ఇంకా ఎలా కట్టుకున్న భార్య కన్నా తల్లిదండ్రులు కూడా చేదరించుకొని వదిలేశారో, ఇంకా ఇతను ఏ బట్టలో అమ్మి జీవనం కొనసాగించాడో ఇప్పుడు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చిరిగిపోయిన గుడ్డలో వేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. పెచ్చోడులాగా అటు చావలేక బతకలేక అన్నట్టు మెంటల్గా కూడా అతనికి ప్రాబ్లం అయిపోయింది. పెచ్చోళ్ళలాగా రోడ్డు మీద చిరిగిపోయిన గొడ్లతో తిరుగుతున్నాడు అనమాట. కాబట్టి దయచేసి చెప్తున్నాను ఏంటంటే జీవితాలు ఇలాగా నేను చెప్పింది ఇలాగా ఇంకా ఇయే కాదు, ఇటువంటి ఇంకా చాలా కథలో ఎన్నో మంది జీవితాల్లో ఉన్నాయి. ఇంకా కొంతమందికి తెలియదు, మనకు తెలియదు అంత మాత్రమే. నాకు తెలిసిన ఒక
అతని జీవిత ఆధారంగా మీ అందరికీ చెప్తున్నాను అనమాట. కాబట్టి చెప్తున్నాను, రికవరీ అనే మైండ్ సెట్ తో ఉండటం వల్ల మనిషి చూసారా ఎంత వరకు ఎలా ఉండే మనిషి ఎంత వరకు అయిపోయారో. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీరు ఎంతలో ఉన్నారో, ఏ అప్పుల్లో ఉన్నారో అక్కడతో ఆగిపోండి. ఇంకా రికవరీ చేయాలి అని చెప్పేసి మీరు జీవితాన్ని నాశనం చేసుకోకండి. నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, జీవితాంతం ఎన్ని జన్మలు ఎత్తినా సరే పోయిన డబ్బులు రికవరీ అన్నది అవ్వదు ఈ బెట్టింగ్ లో. కాబట్టి దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను, ఈ క్షణమే మీరు బెట్టింగ్ వదిలేయండి. మీరు అన్ని అప్పుల్లో ఉన్నా ఏమన్నా అప్పులోకి చెప్పుకోండి, మెల్లిగా ఇస్తానని చెప్పండి, తీర్చుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఇంకా రావాలని ఉన్న అవకాశాలను కూడా ఇతను చూసారా, ముందు ఫస్ట్ స్టెప్ లో ఉన్న వాళ్ళ ఫాదర్ వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా బాగుండును, మళ్ళీ రికవరీ అని వెళ్ళాడు. తర్వాత వాళ్ళ భార్య కూడా అవకాశం ఇచ్చింది బాగుంటారని చెప్పేసి, అయినా సరే అది కూడా సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ రికవరీ అని వెళ్ళాడు. ఇలాగా ఎన్ని అవకాశాలను కూడా, వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకోకుండా నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఈ క్షణమే బెట్టింగ్ ని వదిలేయండి. ఇందులో రికవరీ అనుకుంటే వెళ్ళకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి, మీ కుటుంబాలకు దూరం అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ గా ఉంటే కనుక ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి, ఒకలో ఇద్దరు మారతారని నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా పాల్పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.